బతుకమ్మ చీరల బకాయిలు వడ్డీతో చెల్లించాలి. రాణి రుద్రమ. సిరిసిల్ల నేతన్నలకు బతుకమ్మ చీరల బకాయిలను వడ్డీతో సహా ప్రభుత్వం చెల్లించాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ అన్నారు. సోమవారం ఆమె సిరిసిల్లలో నేతన్నలకు విద్యుత్ సబ్సిడీతో పాటు సంక్షోభంలో ఉన్న వస్త్ర పరిశ్రమను ప్రభుత్వం ఆదుకోవాలని చేపట్టిన రిలే దీక్షలకు హాజరై మద్దతు తెలుపుతూ ఆమె మాట్లాడుతూ, ఒకప్పుడు సిరిసిల్ల క్లాత్ ఒక బ్రాండ్లా ఉండేదన్నారు. సొంతంగా మార్కెట్ చేసుకునే పరిస్థితి ఉండేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో బతుకమ్మ చీరల పేరిట ఆదుకుంటామని చెప్పి నాసిరకం చీరలను ఉత్పత్తి చేయించారన్నారు. కార్మికులు రాత్రనక పగలనక పనిచేస్తే 15,000 కూలి దొరికిందన్నారు. బతుకమ్మ చీరలతో కొంతమంది ఆసాములు లాభపడ్డారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చీరలు ఉత్పత్తి చేయించుకొని బకాయిలు పెండింగ్లో పెట్టిందన్నారు. బతుకమ్మ చీరల బకాయిలతో సిరిసిల్ల నేతన్నలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారన్నారు. అప్పుల్లో నేతన్నలను ఆదుకునేందుకు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీతో సహా నేతన్నలకు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడెపు రవీందర్, టౌన్ ప్రెసిడెంట్ నాగుల శ్రీనివాస్, అలాగే వివిధ సంఘాల నుంచి మద్దతు తెలపడానికి వచ్చినటువంటి పెద్దలకు, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. సిరిసిల్ల కార్మికుల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి గతంలో నాకు మీడియాలో ఉండగా కావచ్చు, లేదంటే రాజకీయాల్లో ఉండగా కావచ్చు, ఒక 50% అవగాహన ఉంటే సిరిసిల్లకు వచ్చి ఇక్కడ భారతీయ జనతా పార్టీ తరఫున ఒక ఏడాది కాలం పాటు ఇన్ఛార్జిగా వ్యవహరించిన తర్వాత ఈ ప్రాంతం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి సమయంలో సిరిసిల్ల పట్టణంలో అలాగే అనేక గ్రామాల్లో, దాదాపు ఒక 100 గ్రామాల్లో, చుట్టుముట్టినటువంటి గ్రామాల్లో కూడా ఆ రోజు ఎన్నికల సమయంలో ఇంటింటికి, గ్రామానికి ప్రచారంలో భాగంగా వెళ్ళటం జరిగింది. అట్లా వెళ్తున్నటువంటి క్రమంలో సిరిసిల్ల పట్టణంలో ఉన్నటువంటి చాలా కాలనీలు, కార్మిక వాడలు, పద్మశాలీలు ఎక్కువగా నివసించేటటువంటి వాడలు, అవన్నీ తిరుగుతున్నప్పుడు చాలా చూసినది. 20 సాంచాలు, 10 సాంచాలు, 5 సాంచాలు, 50 సాంచాలు కూడా పెట్టుకొని యూనిట్లను నడుపుకునేటువంటి విధానం ఎట్లా ఉంటుంది, ఆ యూనిట్లను నడుపుకునే క్రమంలో ఉన్నటువంటి ఆసాములు ఎంత ఇబ్బందుల పాలవుతున్నారు. కొన్ని యూనిట్లు అయితే సిక్ యూనిట్లుగా పూర్తి స్థాయిలో మూతబడి ఎట్లా ఉన్నాయి. కొత్త స్థమానం పనిచేసే 3 షిఫ్టుల కింద పనిచేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా 2 షిఫ్టులు కావచ్చు, 3 షిఫ్టులు కావచ్చు, సమయాన్ని బట్టి మోకాళ్ళు అరిగిపోయి దొక్కలు లోపలికి పోయి పనిచేస్తున్నటువంటి కార్మికులను కూడా ఆ రోజు ఎన్నికల ప్రచార సమయంలో నేను చూస్తాను. పొద్దుంతా పని చేస్తే ఎన్ని రూపాయలు వస్తాయి, బట్టన్ వేస్తే ఎంత మిగులుతుంది అని లెక్క తీస్తే ఆ రోజు కూలి మిగిలితే ఎక్కువ. అటువంటి పరిస్థితిలో గతంలో 10 మందికి ఉపాధి కల్పిస్తూ తాము కూడా ఎక్కడ ఆర్డర్లు ఉంటే అక్కడ తెచ్చుకునేటటువంటి పరిస్థితిలో ఆసాములు ఉండే. మరి బతుకమ్మ చీరలు వచ్చిన తర్వాత మొత్తం వ్యవస్థనంతా కూడా సెంట్రలైజ్ చేసి కొద్దిమంది చేతుల్లో వ్యాపారాన్నంతా కూడా హస్తగతం చేసి సాంచాలను నడుపుకునేటువంటి విషయంలో ఆసాములకు స్వేచ్ఛ లేకుండా సాంచాల సైజులు కూడా మార్చి గతంలో ఉన్నటువంటి సైజింగ్ పరిశ్రమ కానీ, డైయింగ్ పరిశ్రమ కానీ, బయట నుంచి పెట్టికోట్ క్లాత్ ఆర్డర్స్ తెచ్చుకోవడం కానీ ఈ అవకాశం ఏది కూడా లేకుండా చీప్ క్వాలిటీ బతుకమ్మ చీరలు వేసే విధంగా సాంచాలను తయారు చేసి సిరిసిల్ల బ్రాండ్ ఇమేజ్నే గత ప్రభుత్వం పూర్తిగా చీప్ క్వాలిటీ చీరల్ని ఉత్పత్తి చేసేటటువంటి సిరిసిల్లగా పేరు చేసేటటువంటి పరిస్థితే తప్ప ఒక శాశ్వత పరిష్కారం అయితే చూపించండి. బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. సరే, కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఎవరైనా మాకు కొంత సమయం కావాలని అడుగుతారు. సమయం ఇవ్వడం కూడా న్యాయమే. దాన్ని ఎవరు కూడా కేవలం రాజకీయాల కోసం ఎవరిని విమర్శించేటటువంటి ఉద్దేశం కాదు. కానీ ఇవాళ కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల కష్టాలను స్వయంగా చూసినటువంటి వ్యక్తిగా
నేను చెప్తున్నా. ఎందుకంటే నేను టెస్ట్ ఎలక్షన్స్ అప్పుడు వచ్చినప్పుడైతే టెస్ట్ ఎలక్షన్స్లో ఎవరు మన తమ్ముడు శ్రీహరి ఇక్కడే ఉన్నట్టున్నారు. శ్రీహరి వాళ్ళ ఇంట్లో వారం రోజులు ఉన్నారు. వారం రోజులు వాళ్ళ ఇంట్లో ఉంటే పొద్దంతా తెలంగాణ కూడా సాయంత్రాల సప్లై వినబడేది. ఫస్ట్ టైం జీవితంలో. ఎప్పుడు టీవీలో సౌండ్ వస్తే ఇంతంత సౌండ్ పెట్టినా బయట ఎవరన్నా మనుషులు మాట్లాడితే కూడా నాకంతా ముందు నిన్న పట్టకపోతుంది. కానీ ఆ రోజు వచ్చి వారం రోజులు కంటిన్యూస్గా వాళ్ళ ఇంట్లోనే ఉన్నా. వాళ్ళ ఇంటి వెనకాల ఉన్నటువంటి ఆ యూనిట్ నుంచి అది 24 గంటలు నడుస్తుంది. తలకాయ కిటికీ పక్కకుంటే ఆ ఎనక పక్క నుంచి మొత్తం 24 గంటలు సప్పుడు. నిజంగా కూడా మనసు నేను ఫీల్ అయింది చెప్తున్నా మీకు. ఆ రోజు ఆ వారం రోజుల పాటు అనిపించింది గంటకు ఒకసారి మెరుపు వస్తుంది ఈ సప్పుడు. మరి ఇంత ఘనము సప్పుడు వస్తుంటే, ఇంత ఘనము పని చేస్తుంటే వీళ్ళంతా ఎట్లా నిద్రపోతున్నారు, వీళ్ళు ఇళ్ళల్లో ఎట్లా ఉంటున్నారు? మరి పోనీ ఇంత తిప్పల పడి ఇన్ని షిఫ్ట్లకు పని చేసి ప్రొడక్షన్ చేస్తే ఏమన్నా మేడలు మిద్దలు కడుతున్నారా? ఏమీ లేదు. తీరా చూస్తే వాళ్ళు బతికి వాళ్ళ దగ్గర పనిచేసేటోళ్ళకి 3 పూటల అన్నం పెడితే గగనం అనేటువంటి పరిస్థితి వాళ్ళ సిరిసిల్లలో ఉన్నటువంటి నేత కార్మికుల పరిస్థితి. కాబట్టి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము, రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు చేసిండ్రు కాబట్టిగానే ఇవాళ వాళ్ళు ప్రభుత్వంలో లేకుండా గడ్డ దిగిపోయినారు. గతంలో బతుకమ్మ చీరల బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలు వడ్డీతోటి కలిపి ప్రభుత్వము ఉన్నటువంటి సిరిసిల్ల ఆసాములకు కార్మికులకు చెల్లించాలి. దాంతోపాటు కరెంటు సబ్సిడీ ఏదైతే గతంలో ఉండేనో దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలి. దాంతోపాటు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సబ్సిడీలు ఉన్నాయో టెక్స్టైల్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా రకాల సబ్సిడీలు ఇస్తుంది. చాలా రకాల వచ్చేటటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో, ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా